అండి, అందరికీ నమస్కారం. నేను మీ విజయలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. అందరూ వారాహి నవరాత్రిలో వారాహి అమ్మవారి పూజ చేసుకుంటూ బిజీగా ఉన్నారా? ఇంకా మా ఇంట్లో కూడా పూజ ఈరోజు స్టార్ట్ అయిపోయిందండి. అయితే నేను ఈ నవరాత్రిలో లాస్ట్ 3 days అయితే పూజ చేసుకుంటున్నాను. లాస్ట్ డే అంటే నవరాత్రిలో ఆఖరి రోజు అయితే నేను పూజ చేసుకున్నాను. ఈసారి 3 days చేద్దామన్న ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేశాను. నాకైతే పూజ వచ్చేసరికి ఇక్కడ డోర్ బ్యాక్ సైడ్ వచ్చిందండి. అయితే నేను ఇలా ఒక ప్లేస్ ఉంచుకున్నాను అనమాట. ఈ ప్లేస్ లోనే నేను అమ్మవారిని పెట్టి పూజ అది ఇప్పుడు చేసుకుంటాను. 3 days పెడతాను కదా, నాకేంటంటే కిందన పెట్టుకోవాలి. అయితే ఇంకా పిల్లలు అటు ఇటు తిరుగుతారు స్కూల్కి వెళ్ళేటప్పుడు అని చెప్పేసి, ఇంకా ఎవరికి ఇబ్బంది లేకుండా అని చెప్పేసి నేను ఈ ప్లేస్ లో అయితే అమ్మవారిని పెట్టుకుందామని అనుకుంటున్నాను. ఇంక ఈ 3 days పూజ చేద్దాము అని అయితే నేను ప్లాన్ చేసుకున్నాను. అయితే ఈ పూజ అది నేను ఎలా చేసుకుంటున్నాను, ఎలా సర్దుకుంటున్నాను అనేది మీకు వీడియో షేర్ చేసుకుంటాను. మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు తమ్నైల్లో చెప్పినట్టుగా అమ్మవారు కలలో కనిపించి నాకేం చెప్పారో షేర్ చేసుకుంటానండి. లాస్ట్ ఇయర్ మనకి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండి. నవరాత్రులు స్టార్ట్ అయ్యే ముందు మనకి నందూరు గారు ఈ వారాహి నవరాత్రులు రిలేటెడ్గా వీడియోస్ పెట్టేవారు కదా. ఆయన వీడియోస్ నేను రెగ్యులర్గా ఫాలో అయ్యేదాన్ని. నాకు కూడా లాస్ట్ ఇయర్ పూజ చేసుకోవాలని అనిపించింది. అయితే మా చెల్లెలు గారు అప్పుడు నవరాత్రి లాస్ట్ ఇయర్ మొదలు పెట్టారనమాట. నేను మా చెల్లెలతో చెప్పానమాట, నాకు కూడా చేసుకోవాలని ఉంది, బట్ కొంతమంది చేయొచ్చు అని అంటున్నారు, కొంతమంది చేయకూడదు అంటున్నారు, ఎలాగేంటి అంటే నీ ఇష్టం అక్క అని అయితే తను చెప్పారనమాట. అయితే ప్రతిరోజు కూడా నందూర్ గారి వీడియోస్ ఫాలో అయ్యేదాన్ని, చాలా మందికి జరిగిన విషయాలన్నీ వినేదాన్ని, ఆయన వీడియో కోసం వెయిట్ చేసేదాన్ని అనమాట. ఇంకా సరే అని చెప్పేసి అమ్మవారిని ప్రతిరోజు తలుచుకునేదాన్ని. అలాగా నాకు పూజ చేసుకోవాలని అనుకున్న ఒక డౌట్ అయితే ఉండేదండి. నవరాత్రుల 2వ రోజు నేను పడుకున్న తర్వాత నాకు కల వచ్చిందండి. నేను ఎక్కడికో వెళ్తున్నాను బండి మీద, సిగ్నల్ పడింది. ఆ సిగ్నల్ దగ్గర ఒక పెద్ద ఆవిడ ఒక ఎరుపు రంగు చీర కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని ఆవిడ, అమ్మ నీకు వారాహి ఇక్కడ గుడి ఉంది, మీకు చూపిస్తాను రండి అని అన్నారు. అదేంటి వారాహి అమ్మవారి టెంపుల్ మన వైజాగ్లోనే ఉందా? నాకు తెలియదండి. ఇప్పటి వరకు నేను నందూర్ గారి వీడియోస్లో చూడడమే కానీ ఎక్కడో ఉందని అనుకుంటున్నాను, ఇక్కడ కూడా ఉందంటే లేదమ్మా నీకు చూపిస్తాను రండి అంటే, నేను ఇంకా ఆ సిగ్నల్ దగ్గర నుంచి ఆగిన తర్వాత ఆవిడ వెనకాతలే వెళ్ళిపోయాను. అయితే ఆ పెద్ద ఆవిడ నాకు గుడికి తీసుకువెళ్ళారు. ఆ గుడిలో ప్రతిదీ చూపించారు, అమ్మవారిని చూపించారు, ఆ గుడి విశేషం అంతా కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారండి. చేసిన తర్వాత లాస్ట్లో ఆవిడ నాకు కనిపించలేదు. అయితే నేను సరే అయితే వారాహి అమ్మవారే కనిపించి ఉంటారు, నాకు ఇలాగా గుడి చూపించి ఉంటారు అనేసి అనుకొని ఆలోచిస్తున్నానంట. ఈ లోపల కరెక్ట్గా 3 o'clock అయిందండి. మా వారికి డ్యూటీ అయింది, వంట చేయాలని చెప్పి లేపారనమాట. నేను లేవగానే మా వారికి చెప్పాను, ఇలా అయితే నాకు వారాహి అమ్మవారి కల్లో వచ్చారండి, అలా వస్తే స్వప్న వారాహి అంటారంట, నేను నందూర్ గారి వీడియోస్లో విన్నాను, బహుశా నాకు పూజ చేసుకోవాలని అనిపించింది కదా, అందుకే అమ్మవారు అలా కనిపించి ఉంటారంటే చాలా సంతోషం అని చెప్పేసి నేను ఆయనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేసేసి, మళ్ళీ నాకు ఇంకా పిల్లల స్కూల్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి టైం ఉందని చెప్పి నేను మళ్ళీ పడుకున్నాను. అంటే 3 o'clock లేచాను కదా, మళ్ళీ 4:30కి పడుకున్నాను. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఏదైతే కళ నేను 3 o'clock లేచినప్పుడు ఎక్కడైతే కళ అనేది స్టాప్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూ అయిందనమాట. ఇంకా మిరాకిల్ నాకైతే. అయితే నేను ఆ గుడికి వెళ్ళిన తర్వాత నాకు ఆ పెద్దావిడ కనిపించలేదు, అక్కడితో కళ ఆగిపోయింది కదా. అక్కడి నుంచి ఈ పెద్దావిడ కనిపించలేదు, ఇది మళ్ళీ 4:30కి స్టార్ట్ అయిందనమాట. ఈ పెద్దావిడ కనిపించలేదు, సరే నేను ఇంటికి వెళ్ళి త్వరగా మా ఆయన గారికి, మా అమ్మగారికి, మా చెల్లికి చెప్పాలి అని చెప్పేసి నేను గబగబా బండి మీద ఇంటికి వచ్చేసి మా వారికి చెప్పానంట. మా అమ్మగారికి, మా చెల్లికి చెప్పి ఇలాగా నాకు అమ్మవారు కనిపించారు, అమ్మవారి రూపంలో ఒక పెద్ద ఆవిడ నాకు టెంపుల్కి తీసుకెళ్లారు, అర్జెంటుగా మీ అందరికీ తీసుకెళ్ళాలి, మీరు అప్పుడు నమ్ముతారని చెప్పేసి వాళ్ళందరినీ బయలుదేరించి మా అమ్మగారు, మా వారు బయలుదేరారంట. బయలుదేరిన తర్వాత అక్కడ ప్రతిదీ ఆ పెద్ద ఆవిడ నాకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఆ గుడికి తీసుకెళ్ళి అన్నీ మా వారికి, మా అమ్మగారికి చూపిస్తే, సరేనమ్మా నీకు అమ్మవారు కనిపించారు కదా ఆ పెద్ద ఆవిడ రూపంలో, నువ్వైతే పూజ చేసుకో, ఇంకా నీకు ఇంతకు మించి ఏం కావాలని చెప్పి మా అమ్మగారు అన్నారంట. మా వారు నీ ఇష్టం, నీకు ఎలా నచ్చితే అలా చేసుకో అని చెప్పేసి ఇంకా ఆయన కూడా అన్నారనమాట. ఇదండి నాకు కల వచ్చింది. ఆ తర్వాత నేను ఉదయాన్నే 5:30కి మళ్ళీ లేచాను. ఇంకా లేచిన వెంటనే ఇంకా పిల్లలకి లంచ్ అది ఏం ఆలోచించకుండా మా చెల్లికి ఫోన్ చేశాను, అమ్మ ఇలా కల వచ్చింది నాకు అంటే, ఇంకేంటి ఎంత అదృష్టవంతురాలివి, అమ్మవారు నీకు ఇంతలాగా నీ మనసులో ఏదైతే సంకోచం ఉందో అదంతా ఆవిడ క్లియర్ చేసేసారు, స్వప్న వారాహి అంటారు కదా, అలాగే నీకు కల రూపంలో వచ్చింది. కల రావడమే కాదు, 3 గంటలు లేచి మళ్ళీ 4:30కి పడుకున్నప్పుడు కూడా అదే కల కంటిన్యూటీ అవ్వడం అంటే నిజంగా అమ్మవారి
అమ్మవారి మహిమే కదా, నువ్వైతే ఇంకా పూజ చేసుకో అని తను చెప్పారనమాట. అయితే ఇక్కడ మరొక ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఆ కళ వచ్చేటప్పుడు నేను ఆటంకంలో ఉన్నానండి. అందువల్ల నేను పూజ చేసుకోకూడదు కదా, సరే అని చెప్పేసి ఇంకా నాకు స్నానం అయిన తర్వాత ఇల్లు అన్నీ శుభ్రం చేసుకొని ఒక పండగ వాతావరణం లాగా ఇంట్లో చేసుకొని లాస్ట్ రోజు అయితే నేను పూజ చేసుకున్నాను. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. అయితే నేను పూజ అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి పడుకునే ముందు అమ్మవారికి దండం పెట్టుకున్నాను. నీ పూజ ఇలా జరిగింది కదా, నాకు ఏదో రూపంలో కనిపించమ్మా అని చెప్తే నేను దండం పెట్టుకొని డోర్ తీసి, అంటే లాస్ట్లో నేను ఇంటి బయట చూసుకుంటానమాట, ఏమైనా మర్చిపోతామా అని చెప్పేసి నేను డోర్ తీసి లాస్ట్లో అన్నీ చెక్ చేసుకొని బయట మళ్ళీ డోర్ వేసుకుంటాను. అలాగే అమ్మవారికి దండం పెట్టుకొని నేను డోర్ తీసేసరికండి గుమ్మం ముందు, అంటే నా గడప కరెక్ట్గా 4 అడుగుల దూరంలో ఒక తెల్లటి పిల్లి కళ్ళు అయితే ఇంకా మరి చెప్పక్కర్లేదండి, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఒళ్ళంతా తెల్లని జుట్టు అనమాట, అలా కూర్చొని ఉంది. నేను మొదట బొమ్మేమో ఎవరైనా పెట్టారా ఏంటని అనుకున్నాను. తర్వాత కళ్ళు బ్లింక్ చేశాక నాకు అయ్యి బాబాయ్ అనేసి నేను అనుకున్నాను. సాధారణంగా పిల్లిలు ఏంటంటే చిన్న చప్పుడు వచ్చినా అవి వెళ్ళిపోతాయి కదా, అలాంటిది ఆ పిల్లి కదలలేదండి. నేను గడపకి బయట అడుగు పెడదాం అనేసరికి నేను డోర్ తీసి అడుగు పెట్టకుండా వెనక్కి ఆగిపోయాను. గడపకి ఇవతల నేను 4 అడుగుల దూరంలో ఆ పిల్లి అనమాట. ఎంత అందంగా ఉందంటే అది చెప్పలేనండి. తెల్లటి జుట్టు, బంగారం లాంటి కళ్ళు, చాలా బాగుంది. అప్పుడు నాకు అమ్మవారు ప్రత్యక్షంగా దర్శనం అయ్యారు. కళ్ళల్లో ఏడుపు వచ్చేసిందండి. అలా నేను ఒక 10 నిమిషాలు కూర్చున్నాను. అయినా సరే ఆ పిల్లి ఎక్కడికి కదలలేదు, అలాగే ఉందన్నమాట. ఇలాగ మన అమ్మవారి పూజ చేసినప్పుడు ఏదో ఒక రూపంలో మనకు కనిపిస్తారని నందూరు గారు చెప్పారండి. అలా నాకు స్వప్న వారాహి రూపంలో, ఇలాగా జంతు రూపంలో నాకైతే దర్శనం ఇచ్చారనమాట. నేను చాలా అదృష్టవంతురాలని అనుకున్నాను. ఇంకా ఆ రోజు పూజతో కాకుండా ప్రతి నెల అమావాస్యకి ఆటంకి లేని ప్రతి నెల కూడా నేను వారాహి అమ్మవారి పూజ చేసుకుంటూనే ఉన్నాను. అమ్మ మహిమ ఇంతకు మించి ఏం చెప్పాలండి. నిజంగా నేనైతే చాలా అదృష్టవంతురాలుగా ఫీల్ అవుతున్నాను. లాస్ట్ ఇయర్ ఒక్కరోజు చేశాను కదా, ఈసారి 3 రోజుల ముందైతే నేను పూజ అనేది స్టార్ట్ చేశాను. నిజంగా అండి, ఇంతకు మించి అమ్మ అనుగ్రహం ఇంకేం కావాలి. పరిమాణంలో ఒక చిటికెడు పచ్చకర్పూరం వేసినట్టయితే మనకి గుడిలో చేసిన ప్రసాదం టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. వారికి చేసే ప్రసాదాల్లో మనకి ముఖ్యంగా పానకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అయితే నేను ఈ బౌల్తో చేస్తున్నాను అనమాట, చాలా కొద్దిగా చేస్తున్నాను. ఎందుకంటే మనం దీన్ని కంపల్సరీ తీర్థంగా తీసుకోవాలన్నమాట, అస్సలు వేస్ట్ చేయకూడదు. అందుకని చేసి బౌల్తో చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను అనేది వీడియోలో చూడండి. పానకానికి మనకి యాలకుల పొడి, మిరియాల పొడి, బెల్లం, దీనికి వాటర్ కొద్దిగా తీసుకున్నాను నేను. బెల్లం యాడ్ చేసేద్దాం. బెల్లం మిక్స్ అయిపోతుందండి. కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా యాలకుల పొడి, పానకం అనేది రెడీ అయిపోయింది. పానకం అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా అమ్మవారికి సమర్పించేసుకుందాం. మనకి ప్రసాదాల్లో పానకం ముఖ్యమండి. తర్వాత దానిమ్మ గింజలు, తర్వాత పరమాన్నం అయితే చేశానన్నమాట. ఇంకా దీపారాధన అయితే ముందుగా మా వారి చేత, మనం నిత్య దీపారాధన చేసుకుంటాం కదా, అక్కడ ముందుగా దీపారాధన మా వారి చేత చేయించేశాను. తర్వాత పిల్లల చేత ఇక్కడ వారాహి అమ్మవారి దీపారాధన చేశానండి. పూజ నేనైతే నందూరు గారి వీడియోస్, పూజా వీడియోస్ విధి విధానాలతో పెట్టారు కదా, ఆ వీడియోనే నేను ప్లే చేసుకొని అదే విధంగా పూజ చేసుకుంటాను. ముందుగా గణపతి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. తర్వాత వారాహి అమ్మవారిది మనము అంటే ఇన్ని వీడియోస్లో ఏది చేయాలని డౌట్ ఉంటుంది కదా, మీరు నందూరు గారి వీడియో ఫాలో అయిపోతే 19 మినిట్స్ వీడియో ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది ఫాలో అయిపోతే సరిపోతుంది. శ్రీ మహాఘోరాయై నమః, శ్రీ మహామాయాయై నమః, శ్రీ వార్తాళ్యై నమః, శ్రీ జగదీశ్, శ్రీ గోవింద్యై నమః, శ్రీ నీలాస్యాయై నమః, శ్రీ శుభదాయై నమః. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి. ధూపం కంపల్సరీ వెయ్యాలన్నమాట. కుటుంబ సమేతంగా అయితే పూజ అయితే చాలా బాగా చేసుకున్నాం. వీడియోలోనే మనకి ఏ టైంలో ఏది పెట్టాలి, ఎలా చేయాలి అంత వివరంగా ఉంటుంది. నేను ప్రతి నెల పూజ చేసుకున్నప్పుడు ఇదే వీడియోని ఫాలో అయ్యి పూజ చేసేసుకుంటున్నాను అనమాట. చాలా బాగా అయితే జరిగింది. అందరూ కూడా అవకాశాన్ని బట్టి వాళ్ళ శక్తి కొలది అయితే భక్తితో, శ్రద్ధతో ఏ పూజ చేసినా అమ్మ స్వీకరిస్తుందండి. మా పూజ అయితే కంప్లీట్ అయింది. అమ్మవారి ఆశీస్సులతో పూజ అంతా చాలా బాగా జరిగిందండి. నిజంగా చాలా తృప్తిగా ఉంది.
ప్రతి ఒక్కరికి వారాహి అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనుకున్న పనులన్నీ జరగాలి, అందరికీ అమ్మ ఆయురారోగ్యాన్ని అనుగ్రహించాలని మరొకసారి కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ విజయలక్ష్మి.